ఈ బ్రేకులు పొద్దున 5:30కి బ్రేకులు మామూలే. అవును, బ్రేకులు మామూలే. అయితే దానివల్ల ఏమవుతుందంటే 5-6 గంటల్లో మీరు మాక్సిమం దర్శనం ఇవ్వగలిగేది 5,000 మందికి 10,000 మందికే. 5-6 వేల మందికి ఇస్తున్నారు మీరు, లేదా 10,000 మందికి ఇస్తున్నారు. ఈ 5-6 గంటల జనం అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. ఇది ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఒక విఐపి లైన్ సెట్ చేసుకోండి. ఇందులో ఇంకొక లైన్, దీని పక్కన ఇప్పుడు ఈ 2 లైన్లు ఉన్నాయి కదా, దాని పక్కన ఒక విఐపి లైన్ సెట్ చేసుకోండి. ఎనీ టైం వచ్చిన విఐపిని బొమ్మనండి లోపలికి. మీరు లోపలికి తీసుకెళ్తారు కదా గర్భగుడిలోకి, మనం ఆ గుడి లోపల దాకా వెళ్ళేది ఒక విఐపీలు బ్రేక్ దర్శనమే కదా, శ్రీవాణి దర్శనమే కదా. అక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళాక వెండి వాకిల దగ్గర ఆ 3వ లైను, ఆ బంగారు వాకిలి 3వ లైన్ పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, లోపలికి వెళ్ళాక బంగారు వాకిలికి వెళ్ళాక ఇట్లా ఒక చెక్ ఉంటది, ఏది జేవిజీలు విగ్రహాలు యువతల అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఉంటది కదా, అక్కడ పైకి ఎక్కి ఇలా దిగుతారు. దిగాక బ్రేక్ దర్శనం అప్పుడు లోపలికి వెళ్తారు. అదే ఫ్రీ దర్శనం అయితే ఇట్లా పక్కకు వచ్చేస్తారు. శీఘ్ర దర్శనం కానీ ఫ్రీ దర్శనం కానీ ఇట్లా పక్క నుంచి వచ్చేస్తారు. ఏది జేవిజీల విగ్రహాల నుంచి యువతలకు వచ్చేస్తారు. ఇది పాలసీ కదా అక్కడ. ఈ విఐపి టికెట్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎనీ టైం 1000 రూపాయల టికెట్ పెట్టండి. ఎనీ టైం 1000 రూపాయలు ఉన్నోడు డైరెక్ట్గా వచ్చేసేటట్టు ఆ క్యూ లైన్.